Hello friends, welcome to Keethu's Vlog. Please subscribe to Keethu's Vlog for more videos. సో ఈ రోజు నేను ఫ్లిప్కార్ట్లో అయితే బీపీఎల్ మనం బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకునే ఈ మెషిన్ అయితే ఆర్డర్ చేశాను. చూడండి మనకు ఫ్లిప్కార్ట్లో ఎలా డెలివరీ చేశారో మీ ముందరే ఓపెన్ బాక్స్ చేసి చూపిస్తున్నాను అనమాట. సో ఇదైతే ఫ్లిప్కార్ట్ మనకి దీంట్లో బీపీఎల్ కంపెనీ మనకు తెలుసు, ఎప్పటి నుంచో టెలివిజన్స్ ఉన్నాయి, అలాగే బీపీ మెషిన్స్ ఉన్నాయి, అలాగే ఇంకా చాలా అంటే చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయన్నమాట. బీపీఎల్ అనేది చాలా బెస్ట్ బ్రాండ్ అనేది కూడా మనకు చాలా తెలుసు. సో మనము చాలా క్విక్గా బీపీ చెక్ చేసుకోవాలి అంటే మనకు తెలీదు మనకు ఏ టైంలో బ్లడ్ ప్రెషర్ అనేది ఒకవేళ ఇంక్రీజ్ అవుతుందా, లేదా నార్మల్గా ఉందా, లేదా డౌన్ అయిందా. సో సడన్గా ఒక్కొక్కసారి మన ఇంట్లో ఉన్న పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే కళ్ళు తిరుగుతున్నాయి అంటూ ఉంటారు, లేదు అంటే సడన్గా కాస్త మైకంగా ఉంది అన్నట్టు కూడా ఫీల్ అవుతూ ఉంటారు. సో లేదా మనకు ఫీవర్ వచ్చిందా లేదా అనేది ఆ టైంలో కూడా మనకు తెలుస్తుందన్నమాట. కళ్ళు తిరుగుతూ ఉంటే నీరసంగా ఉన్నారా, ఎట్లా చెక్ చేయాలి అనేసి. సో అటువంటప్పుడు ఇమీడియట్గా చెక్ చేసుకోవడానికి మనకు బీపీ మెషిన్ అనేది అయితే ఇంపార్టెంట్ అండి ఇంట్లో ఉండడానికి. సో ఇక్కడ చూస్తే మీరు ఏవే ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇంకా బీపీఎల్లో అంటే, సో వీటిలో చాలా వెరైటీస్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయన్నమాట. వీటిలో వెయిట్ మెజరింగ్ స్కేల్ ఉంటుంది, అలాగే థర్మామీటర్స్ ఉంటుంది. సో అలాగే ఇక్కడ ప్రోడక్ట్ డీటెయిల్స్కి వస్తే మనం చూడొచ్చు, ఇక్కడ 1.5V అనేది వోల్టేజ్. సో AA బ్యాటరీస్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూస్తే ప్రోడక్ట్ స్పెసిఫికేషన్స్ ఇస్తారు మనకి. పల్స్ 40 to 200 బీట్స్ పర్ మినిట్, ప్రెషర్ +or- 3 mm హెచ్జీ అనమాట. పల్స్ +or- 5%, ప్లస్ వన్ మెమరీ సెట్ 80 రీడింగ్స్ వరకు మనం మెమరీలో సెట్ చేసుకోవచ్చు. సో దీంతో పాటు మనకు 4 AA బ్యాటరీస్ అయినా ఇస్తారు, లేదా 1 AC అడాప్టర్ అయినా ఇస్తారు, అలాగే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు. సో మనం ఇది ఓపెన్ చేస్తే చూడండి ఇక్కడ ఎటువంటి ఇంకా ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయనేది దీని మీద క్లియర్గా ఇండికేట్ కూడా చేశారు. సో ఇలా మనకు బాక్స్ ఓపెన్ చేస్తే పైన వాళ్ళు డ్యూరాసెల్ AA బ్యాటరీస్ అనేది 4 రాశారు కదా. సో ఆ బ్యాటరీస్ అయితే ఇంక్లూడ్ చేశారనమాట. 4 AA బ్యాటరీస్ ఇస్తారు సీల్ చేసి. మనం ఇది ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్ డెలివరీ చేసిన తర్వాత సో మన ప్రోడక్ట్ చెక్ చేసుకొని వాళ్ళకి ఓటీపీ చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే ఓపెన్ బాక్స్ అనమాట. ఓపెన్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత సో మనకు ప్రోడక్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతే వాళ్ళకు ఓటీపీ షేర్ చేస్తే ప్రోడక్ట్ డెలివరీ అనేది కన్ఫర్మేషన్ అవుతుంది. సో ఇప్పుడు చూస్తే మనకి ప్రోడక్ట్ లోపల ఒక మాన్యువల్ కూడా ఇచ్చారు, హౌ టు యూజ్ అనేసి మనకు. సో రీడింగ్స్ ఎంత ఉంటే నార్మల్గా మనకు తెలుసు బీపీ 120/70 లేదా 120/80 ఉంటే నార్మల్ అనేసి. సో అలా ఉందా లేదా, ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా ఉంటే హై ఉంటుంది, ఎలా ఉంటే లో ఉంటుంది అనేసి మనకు ఇస్తారు. సో ఇది చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మనకు ఒక చిన్న బ్యాగ్లో పెట్టి అయితే ఇచ్చారనమాట. సో చాలా హ్యాండీగా ఉంటుంది, మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా హ్యాపీగా క్యారీ చేసుకొని వెళ్ళచ్చు. అలాగే లోపల చూస్తే మనకు ఒక చిన్ని కవర్లో మళ్ళీ ప్యాక్ చేసి ఇచ్చారనమాట, సూపర్ కవర్లో. సో ఆ కవర్లో ఏ స్క్రాచెస్ పడకుండా ఇట్లా సూపర్గా కవర్లో పెట్టి ప్యాక్ చేసి ఇచ్చారు. సో ఇక్కడ చూస్తే మనకు బీపీ ఎలా రీడ్ చేసుకోవాలనేది ఉంటుంది, ప్లస్ సెట్ మైనస్ అనేది ఉంటుంది. అలాగే పక్కన చూస్తే మనకు జస్ట్ పవర్ బటన్ ఉంటుంది టచ్ చేసేదానికి. సో నేను ఇంకొక వీడియోలో ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా మెజర్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను. ఈరోజు అయితే మనకు ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, సో బాగుందా లేదా అనేది అయితే మీకు చూపిస్తున్నాను. బీపీఎల్ చాలా బాగుందనమాట. సో ఇక్కడ ఇండికేషన్స్ కూడా ఇస్తారు వాళ్ళు, మోడల్ ఏంటనేసి కూడా ఇచ్చారనమాట. సో చూడండి 120/80 అనేది ఉంటుంది బీపీఎల్. అలాగే నెక్స్ట్ మనకు దీనికి హ్యాండ్ కప్స్ కూడా ఇచ్చారనమాట. మనకి హ్యాండ్ కప్స్ పెట్టుకొని దానికి లోపల ఒక చిన్న కేబుల్ మాదిరి ఉంటుంది. సో ఆ కేబుల్ తీసుకొని మనం ఈ బీపీఎల్ మెషిన్కి పెట్టాలి. దాని లోపల ఒక వైర్ లాంటిది ఉంటుందన్నమాట. సో అది పెడితే మనకు బీపీ అనేది రీడ్ అవుతుందన్నమాట. చూడండి ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. సో కొన్ని ప్రోడక్ట్స్ అయితే డెలికేట్గా ఉంటుంది, కాస్త ఇదిగా ఉంటుందన్నమాట. ఇదైతే చాలా బాగుంది. హ్యాండ్ కప్స్ కూడా చాలా బాగుంది, మీకు చూపిస్తాను. సో అది ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది అనేసి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది మనము హ్యాండ్కి ఇట్లా వేసుకుంటాం కదా, వేసుకున్న తర్వాత స్టిక్ చేయాల్సినది అనమాట. సో ఇది వచ్చేసి మనము దాని లోపల బెల్ట్ పెట్టి పుల్ చేసేదానికి ఉంటుంది. చాలా తిక్కగా ఇచ్చారనమాట, డెలికేట్గా అయితే అస్సలు లేదు, హ్యాండీకి బాగుందనమాట. ఇక్కడ ఒక ఇది ఉంటుంది కదా మనం బెల్ట్ పెట్టుకోవడానికి, ఈ రాడ్ కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. చూడండి చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఈ కేబుల్ కూడా లోపల చెప్పాను కదా, సో అది కూడా చాలా బాగుందన్నమాట. మనం అది తీసేసి దీనికి మనకి బీపీఎల్ మెషిన్కి పక్కన ఒక చిన్న ప్లగ్ మాదిరి ఇది ఇస్తారనమాట పాయింట్. సో ఇది తీసి మనం జస్ట్ దానికి పెట్టి
అక్కడ పవర్ బటన్ ఉంటుంది కదా, అది సెట్ చేయాలి అంతే. మనకు ఇమ్మీడియట్గా బీపీ అనేది మనకు మెజర్ చేస్తుంది. సో ఒకవేళ ఎక్కువ ఉందా లేదా తక్కువ ఉందా లేదా మోడరేట్లో ఉందా ఎలా ఉందనేది కూడా మనకు క్లియర్గా చెప్తుందనమాట. వాయిస్ కూడా వస్తుంది. అలాగే మనం 80 మెమరీస్ అనేసి దీంట్లో రికార్డ్ కూడా చేసుకోవచ్చు, సెట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా. సో వీటిలో అయితే దాన్ని ప్లగ్ పెట్టేసుకుంటే మనకు బీపీ ఈజీగా మెజర్ చేసుకోవచ్చు. సో మన ప్రోడక్ట్ స్పెసిఫికేషన్స్ లేదా ఇవన్నీ ఇక్కడ డీటెయిల్స్ ఉంటుంది మనకి ఎలా ఉంటుంది అనేసి. సో మనకు లార్జ్ బ్లాక్ లిట్ ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది. అలాగే బీపీ క్లాసిఫికేషన్ ఇండికేటర్ ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ విత్ 80 మెమరీ వరకు సెట్ చేసుకోవచ్చు. ఇర్రెగ్యులర్ బీపీ డిటెక్షన్ కూడా ఉంటుంది. అలాగే డ్యూయల్ పవర్ సోర్స్ కూడా ఉంటుందన్నమాట. సో మనం ఇక్కడికి వచ్చేసి స్పెసిఫికేషన్స్ చూసినాము అంటే టాక్ బ్యాక్ వాయిస్ ఫంక్షన్ కూడా ఉంటుందన్నమాట. 3.2 ఇంచ్ ఎల్సిడి బ్లాక్ లైట్ డిస్ప్లే ఉంటుంది. మెజర్మెంట్ మెథడ్ వచ్చేసి ఆసిలెట్రిక్ మెథడ్ అనమాట. ప్రెషర్ ఆటోమేటిక్ ఎయిర్ రిలీజింగ్ ఉంటుంది. ప్రెషరైజేషన్ ఆటోమేటిక్ ప్రెషరైజేషన్ ఉంటుందన్నమాట. సర్కంఫరెన్స్ వచ్చేసి 22 to 45. సో అప్ టు 80 రీడింగ్స్ రికార్డ్ చేసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ 267 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుందన్నమాట. సో మనకు డైమెన్షన్స్ వచ్చేసి 127/93/74 ఉంటుంది. లెంత్, వెయిట్, హైట్ వచ్చేసి. సో మన స్టోరేజ్ ఎన్వైర్న్మెంట్లో స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రిక్ క్లాసిఫికేషన్ వచ్చేసి క్లాస్ 2 టైప్ బీపీ అప్లైడ్ పార్ట్ అనేది అయితే ఉంటుందన్నమాట. సో ఈ ప్రోడక్ట్ మీకు ఎవరికైనా నచ్చితే మీరు చెక్ చేసుకొని బై చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కీర్తూస్ వ్లాగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.